తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన ప్రారంభమై ఏడాది అయింది. ఇంతవరకు బాగానే ఉన్న ఇతర నియోజకవర్గాలకు భిన్నంగా ఉంది కంటోన్మెంట్ నియోజకవర్గం పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఉప ఎన్నిక సైతం వచ్చింది. మరి ఇప్పటికైనా ఆ నియోజకవర్గంలో పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే అభ్యర్థులు జరుగుతుందని భావించిన ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. బీఆర్ఎస్ పాలనను వరుసగా 2 సార్లు చూసిన ప్రజలు మార్పు కోరుకోవడంతో రేవంత్ నేతృత్వంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 6 నెలలు తిరగకముందే సికింద్రాబాద్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఫలితంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదంటూ ప్రచారం చేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీలో. ఇలాంటి వేళ ఉప ఎన్నికలో కమలం నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన నారాయణ శ్రీ గణేశన్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. అంతేకాదు ఇక్కడ గెలిచేందుకు అనేక వ్యూహాలు రూపొందించింది. అందులో ఒకటి కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తామన్న హామీ. వాస్తవానికి కంటోన్మెంట్ ప్రాంతం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్పెషల్ బాడీ పాలన ఉంటుంది. ఇదే అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని విమర్శలున్నాయి. దీంతో ఎన్నికల్లో ఈ హామీని హైలైట్ చేసింది అధికార పార్టీ. ప్రజలు ముఖ్యమంత్రి మాటతో హస్తం పార్టీ అభ్యర్థిగా గణేష్ ను గెలిపించారు. గేటు బంద్ చేసిన ఆర్మీ వాళ్ళు మాకు ఇక్కడ రానికి పోనీకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నుంచి వస్తే కుక్కలు, ఇక్కడ నుంచి పోవాలంటే కుక్కలు అవన్నీ కరుస్తున్నాయి, లైట్లు ఉండవు, ఏముండయి, మొత్తం ఇక్కడ నుంచి రావాలంటే కూడా భయం. ఇంకోటి ఇక్కడ రోడ్డు కూడా మెయిన్ రోడ్ కూడా బ్లాక్ చేసారు. బస్సుకి రావాలంటే మళ్ళీ తిరుగుకుంటూ రావాల్సి వస్తుంది. మొత్తం లైట్ లేవు, ఏం లేదు. రాత్రి కాగానే 7 కాగానే ఊరు తిరిగాడు ఆ గల్లీ, అలా అంతా మొత్తం చీకటి ఉంటుంది. మున్సిపాలిటీ శాఖలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నది. చిన్న సమస్య ఏంటంటే నాకాడ ఎవరేజ్ పింఛని గురించి నేను దరఖాస్తు పెట్టిన ఎంబడి ఏ విషయాలైనా కానీ అవి నిజానంగా జరుగుతున్నాయా లేదా వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఎవరితోని? ఆఫీసర్లతోని. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి 6 నెలలైంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే ఏమీ లేదని పెదవి విరుస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. గతంలో ఉన్న సమస్యలు ప్రస్తుతం అలాగే ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా 2వ వార్డులో డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సమస్య అధికంగా ఉండడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3, 4 వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సమస్య, రోడ్ల సౌకర్యం అంతంత మాత్రమేనన్న విమర్శలున్నాయి. ఇస్తానన్నావు, ఇండి ఇయ్యలేదు. మళ్ళీ అంటే మాకు చాలా ఏళ్ళ నుంచి మేము కిరాయిలకే ఉంటున్నాము. రేషన్ కార్డులు కూడా అందరికి అందలేవు, కొందరికి అందినాయి, కొందరికి అందలేవు. ఇక గ్యాస్ రాలేదు ఇంతవరకు. కరెంటు కూడా కడుతూనే ఉన్నాం మేము. వాళ్ళు అన్ని మాటలు మాత్రమే మాట్లాడతారు కానీ చేతులు ఉండేవి వాళ్ళ దాంట్లో. ఇప్పుడు ఇచ్చిన పథకాలు అవి మొత్తానికి అమలు కాలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎప్పుడో సంవత్సరానికి వస్తున్నాయి. ఒకప్పుడు 3 నెలలు 4 నెలలు వచ్చేవి. ఇప్పుడు సంవత్సరానికి అట్లా అవుతుంది టైము. డ్రైనేజ్ సమస్య ఉంది కానీ అది కంటోన్మెంట్ నుంచి పోవాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్కి పోవాలా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేశారా అంటే అది లేదు. ఆ ప్రక్రియ కొంత ముందుకు వెళ్లినా ఆ తర్వాత అతిగతి లేకుండా పోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి తోడు 5 వార్డుల 108 బజార్, ఆర్మీ, సివిల్ ప్రాంతాల్లో రోడ్లు మూసివేయడంతో స్థానిక ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను సైతం రిపేర్ చేయించకపోవడంతో కాలనీలు, బస్తీల్లోని ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కుక్కల బాధ, లైట్ల బాధ, కొంచెము కరెంటుది, గ్యాసు మాకు రాలేదు. 500 గ్యాస్ అన్నది, 5 రాలేదు. स्कूल के बच्चों को स्कूल भी है फैजान स्कूल, तो बच्चों को फिर के जाना पड़ रहा है, नमाजियों को फिर के जाना पड़ रहा है पूरा अंदर से. जब वो गेट खुला था वहाँ से वहाँ पूरे जाते थे. अभी क्या होगा, बस एक ही थे वो. ये हमको यहाँ से घूम के जाना पड़ रहा पूरा नमाजों को. हमको कुत्तों का गित्तों का डर है इधर रातों में. अगर हम यहाँ से जाएंगे कुछ भी प्रॉब्लम होगा हमारे को, उसका जिम्मेदारी कौन है? क्या ఇక జీహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్ లో వాటర్ స్కీమ్ అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. కానీ పాత బకాయిలను మాత్రం ప్రజల నుంచి ముక్క పిండి మరీ వసూలు చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం టీపీటీ ఛార్జీలు 46 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు 900 కోట్లు రప్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీధి దీపాలు కరెక్ట్గా లేవు. సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది, కానీ వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. వీళ్ళు చెప్పేది 6 గ్యారెంటీలు 66 అబద్ధాలు, అలాగే ఏగుతున్నాము. కంటోన్మెంట్ వ్యాప్తంగా సమస్యలు చెప్పాలంటే రామన్న చెరువుని డెవలప్ చేస్తానన్నారు. అది ఇంతవరకు గత ప్రభుత్వంలో కాలేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు కాలేదు. గాంధీ కమ్యూనిటీ హాల్ని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ చేస్తా అన్నారు తిరుమలగిరిలో, వార్డ్ నెంబర్ 7లో. అది ఇంతవరకు దాన్ని డెవలప్ చేయలేదు, కమ్యూనిటీ హాల్ కట్టలేదు. రసూల్పురా వార్డ్ నెంబర్ 2లో డ్రైనేజ్ సమస్యలు ఫుల్గా ఉన్నాయి. కొద్దిగా తేలిక వర్షం పడ్డా కానీ రోడ్లు మొత్తం జలమయం అవుతాయి. అది ఇంతవరకు తెలుసలేదు. అయితే ఇలా ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి దీన్ని. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటోన్మెంట్ని చులకన చూడకుండా దిగి రావాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ ప్రాంతం డిఫెన్స్ ఏరియా కావడం, కేంద్రం ఆధీనంలో ఉండడంతో గత కొంతకాలంగా బోర్డు ఎన్నికలు జరగలేదన్న వాదన వినిపిస్తుంది. ఫలితంగా అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో వెంటనే బోర్డు ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పాలన వచ్చి ఏడాది, ఎమ్మెల్యే గణేష్ పాలనకు 6 నెలలు గడిచినా నియోజకవర్గంలో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదని విమర్శిస్తున్నారు ప్రజలు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉప ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.